హలో నమస్తే. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు కీర్తి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నా వార్డ్రోబ్ కలెక్షన్ అండ్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. జనరల్గా ఆడవాళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నా సరిపోవు అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ ఆ బట్టలు ఉతికినప్పుడు, ఆరేసినప్పుడు, మడత పెట్టి కబోర్డ్లో సెట్ చేసుకున్నప్పుడు మాత్రం ఎన్ని బట్టలు ఉన్నాయా అనిపిస్తుంది. సో ఇది వచ్చి నా వార్డ్రోబ్ అన్నమాట. పైన ఓన్లీ నేను సూట్ కేసెస్ అవి పెడతాను. అండ్ ఇది వచ్చి ఫస్ట్ కబోర్డ్ వచ్చి నాది, సెకండ్ కబోర్డ్ మా హస్బెండ్, అండ్ థర్డ్ కబోర్డ్ అగైన్ నాదనమాట. థర్డ్ కబోర్డ్లో ఓన్లీ శారీస్ ఉన్నాయి. అండ్ ఈ ఫస్ట్ కబోర్డ్లో నేను జనరల్గా డైలీ వేర్ డ్రెస్సెస్, కొన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ అండ్ ఇంకా నైట్ సూట్స్ అవి, ట్రాక్ ప్యాంట్స్ అవి ఉన్నాయన్నమాట. జనరల్గా నేను వార్డ్రోబ్ ఎప్పుడు అంత నీట్గా సర్దుకోను, కానీ వీడియో కోసం అనుకుంటున్నారా? కాదు, మా చిన్నవాడు పుట్టిన దగ్గర నుంచి అసలు జనరల్గా టైం దొరకట్లేదు అన్నమాట ఎక్కువ. నేను సర్దుతున్నప్పుడల్లా వాడు వచ్చి నా కబోర్డ్లో సర్దేస్తున్నాడు. సో ఇలా కాదు, నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే నాకు ఎప్పటికప్పుడు దొరుకుతాయని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇవి వచ్చి పైన బాస్కెట్లో నేను ఇన్నర్స్ అవి పెట్టుకున్నాను. జనరల్గా కొంతమంది కవర్స్లో పెట్టుకుంటారు, ఇలా బాస్కెట్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అని నేను ఇలా పెట్టుకున్నాను. అండ్ దెన్ సెకండ్ వచ్చి స్టోరేజ్ బ్యాగ్లో నేను స్వెటర్స్ అవి వింటర్లో యూస్ చేసినవి వాష్ చేసేసి పెయిన్ పెట్టేశాను, తుమ్ము పడకుండా ఉంటాయి బ్యాగ్లో పెట్టుకుంటే. అండ్ ఇవి వచ్చి నావి పార్టీ వేర్ డ్రెస్సెస్. అండ్ దెన్ డైలీ వేర్ డ్రెస్సెస్. ఇవి డైలీ వేర్ డ్రెస్సెస్ ఎక్కువ కాటన్ ఉంటాయి నాయి. అండ్ ఇవి వచ్చి నా ఈ మల్టీపర్పస్ అన్నమాట. ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలంటే కొంచెం అలాగా మాల్కి కానీ షాపింగ్ కానీ ఆ టైప్ డ్రెస్సెస్. ఇవి వచ్చి నేను రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్, క్రీము, లోషను. అండ్ సిల్క్ శారీస్ కూడా ఎంత నీట్గా పెట్టుకున్నా ఎప్పుడు జారిపై పడిపోతూ ఉంటాయి. సో ఇలా బ్యాగ్లో పెట్టుకుంటే నీట్గా ఉంటాయి, మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఈ బ్యాగ్ ప్రిఫర్ చేస్తున్నాను అన్నమాట. అసలు ఇది పెట్టిన దగ్గర నుంచి చాలా నీట్గా లుక్ ఉందా అన్నమాట కబోర్డ్ కూడా. ఈ స్టోరేజ్ బ్యాగ్స్ వచ్చి నేను అమెజాన్లో తీసుకొని చాలా రోజులైంది, కానీ ఇప్పుడు వాడుతున్నాను. అండ్ దెన్ ఇవి వచ్చి నావి వెస్ట్రన్ వేర్. ఇవి వచ్చి ట్రాక్ ప్యాంట్స్, నైట్ ట్రాక్ ప్యాంట్స్ అండ్ నైట్ టీషర్ట్స్. అవి వచ్చి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఒక దగ్గర పెట్టుకుంటే నీట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అని కింద పెట్టుకున్నాను అన్నమాట. జీన్స్ ప్యాంట్స్ తక్కువే, కానీ వెస్ట్రన్ టాప్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది వచ్చి జస్ట్ మా మెమరబుల్ కార్డ్ అన్నమాట. మా హస్బెండ్ ఇచ్చిన ఫస్ట్ టైం ఇచ్చిన గ్రీటింగ్ కార్డు. సో అలా పెట్టుకున్నాను. ఇది కూడా టెడ్డీ బేర్ తను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. సో అలా ఈ శారీస్ వచ్చి నేను కొంచెం సేపు వేసుకొని తొందరగా వాష్ చేయను. 2-3 టైమ్స్ వేసుకున్నాక వాష్ చేస్తాను, కానీ కంపల్సరీగా వాష్ చేసాకే కబోర్డ్లో పెడతాను. సో ఎప్పుడైనా వాష్ చేయకుండా హ్యాంగర్స్కి పెట్టుకుంటాను అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక 1-2 టైమ్స్ వేసుకొని వాష్ చేస్తాను. ఎందుకంటే ఈ వర్క్ శారీస్ ఊరికి వాష్ చేస్తుంటే పాడైపోతూ ఉంటాయి. అందుకని హ్యాంగర్కి పెట్టుకొని 2-3 టైమ్స్ వేసుకొని అవి వాష్ చేసి ఐరన్ చేసుకొని పెట్టుకుంటాను. ఈ పార్టీ వేర్ డ్రెస్సెస్, నార్మల్ డ్రెస్సెస్గా ఎప్పటికప్పుడు వాష్ చేసేసి పెట్టుకుంటాను. శారీస్ మాత్రం వర్క్ శారీస్ తొందరగా వాష్ చేయను, అంటే 2 టైమ్స్ వేసుకుంటాను. ఇవి వచ్చి నా జ్యువెలరీ కూడా నేను ట్రాన్స్పరెంట్ బాక్స్లో పెట్టుకున్నాను. ఇది ఓన్లీ ఇయర్ రింగ్స్ అన్నీ నేను ఈ బాక్స్లో పెట్టుకున్నాను. ఇవి కాక సెట్లో వచ్చిన ఇయర్ రింగ్స్ దానికి వేరే పెట్టాను. ఇవి జనరల్గా ఇయర్ రింగ్స్. ఇవి సెట్లో ఇవి వేరే. స్టిక్కర్స్ కూడా ఒక బాక్స్లో పెట్టుకుంటే ఈజీగా అవైలబుల్గా ఉంటుందని ఇలా బాక్స్ పెట్టుకున్నాను. ఈవెన్ హెయిర్ పిన్స్కి ఒక బాక్స్, శారీ పిన్స్కి ఒక బాక్స్, ఇలా జ్యువెలరీ బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా మనం ఆర్డర్ చేసినప్పుడు. అవన్నీ స్టోర్ చేసుకొని ఇంకా దానికి సపరేట్ చేశాను అన్నమాట. కొన్ని ట్రెండీ వేర్ అన్నమాట సెట్స్. ఇది విత్ ఇండో వెస్టర్న్ మీద బాగుంటుందని దీనికి సపరేట్ బాక్స్ పెట్టేశాను అన్నమాట.
సో మనం ఏ డ్రెస్ వేసుకున్నా దానికి తగ్గ జ్యువెలరీ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఇవాళ రేపు గోల్డ్ కన్నా ఎక్కువ ఫ్యాన్సీ అందరు ప్రిఫర్ చేస్తున్నారు కదా. కొన్ని లైట్ వెయిట్ శారీస్ మీద ఒకలాంటి జ్యువెలరీ ఉంటుంది, హెవీ శారీస్ మీద ఒకలాంటి జ్యువెలరీ ఉంటుంది. అన్నీ ఇలా సపరేట్ చేసుకొని పెట్టుకున్నాను బాక్సెస్. ఎప్పుడు ఏది కావాలని టకాటకా తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట, ఈజీగా ఆర్గనైజ్ చేసుకుంటే మనం. ఈ శారీ పిన్స్కో బాక్స్, హెయిర్ పిన్స్కో బాక్స్ పెట్టాను అన్నమాట. ఇవి కాక ఇవన్నీ శారీ మీద కలెక్షన్ అన్నమాట, జ్యువెలరీ అంతా. ఇది వచ్చి హెవీ సెట్ అన్నమాట, ఎప్పుడన్నా పట్టు శారీస్ మీద బాగుంటుందని ఇది తీసుకున్నాను. సో ఇది ఒక డ్రావర్లో ఓన్లీ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకో డ్రావర్లో వచ్చి నేను ఓన్లీ గోల్డ్ ఐటమ్స్ ఇంకా నాకు మేకప్ పెద్ద వాడను, కాంపాక్ట్ ఫౌండేషన్ క్రీమ్, ఐలైనర్, లిప్ గ్లాస్ కానీ లిప్స్టిక్ కానీ అంతే. ఇంకా పెద్దగా మేకప్ వాడను. సో ఉన్నాయి కూడా ఒక దాంట్లో పెట్టుకుంటే ఈజీగా అవైలబుల్గా ఉంటుందని ఇలా బాక్స్ పెట్టుకున్నాను. ఈ స్టోరేజ్ బాక్స్ కూడా అమెజాన్లోనే. ఇవన్నీ గోల్డ్ అన్నమాట, గోల్డ్ ఇయర్ రింగ్స్ అవన్నీ ఒక బ్యాక్ బాక్స్లో పెట్టుకున్నాను. ఇవన్నీ శారీకి సంబంధించిన బ్యాంగిల్స్ అండ్ కోంబ్ వెనకాల, ఇంకా ఇవన్నీ నావి గోల్డ్ సెట్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను. సో ఇలా దానికి సపరేట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఈజీగా దొరుకుతాయని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. పార్టీ వేర్ సపరేట్, డైలీ వేర్ సపరేట్, నైట్ వేర్ సపరేట్, సిల్క్ శారీ సపరేట్, ఇంకా వాడిన శారీ సపరేట్. ఇలా సపరేట్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుందని. ఇది ఇచ్చి ఇంకో వార్డ్రోబ్, నా శారీస్ వార్డ్రోబ్. ఈ పట్టు శారీస్ అన్నీ నేను ఎక్కువ పెళ్ళప్పుడు శారీస్ పెద్దగా వాడను కదా అని అవి స్టోరేజ్ బ్యాగ్లో పెట్టాను. అప్పుడప్పుడు తీసి ఎండ్లో పెడతాను అన్నమాట, మళ్ళీ లేకపోతే పాడవుతాయని. ఇవి వచ్చి ఫ్యాన్సీ శారీస్, ఎప్పుడన్నా ఇలా పార్టీస్కి, చిన్న పార్టీస్కి వేసుకోవచ్చని. కొంచెం హెవీ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. ఇవి శారీస్ సింపుల్గానే ఉన్నాయి, బ్లౌజెస్ హెవీగా ఉంటాయి కొంచెం. ఇవన్నీ ఎప్పటికప్పుడు మంచిగా వాష్ చేసుకుంటాను, ఐరన్ చేసుకొని పెట్టుకుంటాను. శారీస్ మాకు డైలీ వేర్ డ్రెస్సెస్ అంతా నేను ఐరన్ అది చేయను, టైం ఉండదు. బేసికల్గా టైం ఉంటే మాత్రం వాటికి కూడా చేసేస్తాను. ఇవన్నీ జార్జెట్ శారీస్, ఇవి కూడా ఫ్యాన్సీగా అప్పుడప్పుడు ఎప్పుడన్నా చిన్న పార్టీస్కి బాగుంటుంది. ఈ బ్లౌజెస్ కూడా నేను సపరేట్ పెట్టుకున్నాను, ఎందుకంటే నేను కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ వేసేసుకుంటాను అన్నమాట. ఈ దుపట్టాస్, సో మనకున్న డ్రెస్సెస్లోనే మనం స్టైలింగ్ అనేది డిఫరెంట్గా చేసుకుంటే అప్పుడు అనిపిస్తుంది ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయా అని కూడా అనిపిస్తుంది. సో రిపీట్ చేయకుండా మనకున్న వాటిలో మనం క్రియేటివ్గా ఆలోచించి వేసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి నాప్థలిన్ బాల్స్ కబోర్డ్లో కంపల్సరీ పెట్టుకోవాలి, లేకపోతే ఇన్సెక్ట్స్ కానీ బగ్స్ కానీ వచ్చి కబోర్డ్ని పాడు చేస్తాయి అన్నమాట. సో కంపల్సరీగా మనం వాడని బట్టలు కానీ ఎప్పుడప్పుడు తీసి అవి ఎండలో పెడితే మనకి ఆ బట్టలు పాడవు, ఫంగస్ అనేది రాదనమాట. ఇంకో టిప్ వచ్చి స్టోరేజ్ బ్యాగ్స్లో పెట్టుకోవడం వల్ల మనకి గుర్తుంటుంది, కనపడుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చి దొమ్ము పడవన్నమాట. ఎక్కడో పెట్టేసి మర్చిపోతూ ఉంటాను. సో ఇలా అయితే నాకు స్టోరేజ్ బ్యాగ్స్ అండ్ బాస్కెట్స్ బాగా యూస్ఫుల్ అనిపించాయి. ఇవన్నీ నా పెళ్ళప్పుడు శారీస్, అప్పుడప్పుడు తీసి మంచిగా ఎండలో పెట్టేసి మళ్ళీ మంచిగా ఐరన్ చేసేసి పెట్టుకుంటాను. ఇది నా వార్డ్రోబ్ టూర్. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And please don't forget to subscribe my channel.